రన్నింగ్లో ఉన్నావు మన గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మన మధ్యకు వచ్చి ఉన్నారు, మన కార్యక్రమాలకు వచ్చి ఉన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచంలోకి ఈ మందిరం పెద్ద మందిరం అనబడేటువంటి రికార్డు వచ్చినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళినప్పుడు సభల సమయంలో వచ్చి మనకి శుభాలు తెలియజేసి పెడతారు. నిన్నే మాకు వర్తమానం వచ్చింది, రేపు వచ్చి షాల్లో మన మందిరంలో ప్రార్థన చేయించుకుని వెళ్ళాలని చెప్పి గతించిన ఆదివారం ఆదివారం పామిడికి వచ్చి పామిడి మందిరంలో ప్రార్థన చేయించుకున్నాం. ఈ సమయంలో మన మధ్యకు ఆశీర్వాదం కోరి దేవుని ఆశీర్వాదం కొరకై వారు ప్రార్థన చేయించుకోవాలని వారు వై వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా మరొక పర్యాయం వారు గెలుపొందేటట్లుగా దేవుడు ఆశీర్వదించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక పర్యాయం వారు సీఎంగా ఆశీర్వదించబడాలని ప్రార్థన కోరి వచ్చిన ఈ సమయంలో వారు మీకు తెలియజేస్తున్న ప్రార్థించారు. ముందుగా గురువు దైవ సమానులు పెద్దలు అద్భుత్ కుమార్ గారికి అదేవిధంగా చేసిన భక్త బృందానికి, నా సోదరులకు, పక్క చెడ్డలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా అత్యంత నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేసినారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈసారి కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకంతా మంచి జరుగుతుందని, మరి తప్పకుండా రాబోయే దినాల్లో ఆయన ప్రజలకు ఎంతో సంక్షేమం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని విధాలుగా మంచి జరగాలని, బడుగు బతికిన వర్గాలకు మంచి జరగాలని పరిపాలన మార్పులు తీసుకుని వచ్చి సచివాలయ విధానం చేసి మీరందరూ కూడా మరి సార్ గారు అద్భుతమైన సార్ గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మంచికి సహాయం చేయండి, మంచి చేసేవాడికి అండగా నిలబడండి. మేము భగవంతుడు
చెప్పేది కూడా అదే. ఆ భగవంతుని పెద్ద రూపమే మన అద్భుత్ కుమార్ గారు సారు. ఆయన ఎప్పుడు కూడా మంచి గురించి చెప్తా ఉంటాడు. ఆయన చేసిన మంచి మీ ప్రజలకు ఇంత అంతా కాదు, ఈ రాష్ట్రంలోనే మరి ఎన్నో లక్షల మందికి ఆయన సహాయంగా ఉంటూ మరి ఎంతోమందికి మరి ఎన్నో రకాలుగా మేలు చేసిన పెద్ద ఆయన సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈసారి తప్పకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీ అందరి సహకారంతో చేసేందుకు కృషి చేయాలని పేరున మేము అభ్యర్థిస్తూ మరి ఫాదర్ మన అద్భుత్ కుమార్ గారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందే గత వారం మరి పామిడిలో కూడా ఆయన దీవెన అందించారు. ఇక్కడ కూడా ఈరోజు మళ్ళా మీ అందరి ముందు ఆయన దీవెనలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని 13వ తారీఖు నెల 13వ తారీఖున మరి జరగబోతున్న ఎన్నికలకు మరి మీరందరూ కూడా సహకారం అందించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి 2 ఓట్లు ఇస్తారు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టు. కాబట్టి అందరూ కూడా దిశగా అడుగులు వేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు, గౌరవనీయులు, గురువు సమాన్యులు, మరి దైవ సమానులైన అద్భుత్ కుమార్ గారి సమక్షంలో మేము అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. దయచేసి మీరు మాకు గొప్పగా భగవంతుని ఆశీర్వదించేటట్టు అందరూ కూడా గొప్ప పెద్ద ఎత్తున ప్రార్థన చేసి మరి ఈ కార్యం నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ వినియోగించుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరికీ మీరు మన సోమవారం ఇట్లాంటి మందిరమే మైదుకూరు దగ్గర కట్టబడింది. ప్రతి సోమవారం వేలాది మంది వస్తారు. వారికి చెప్పాను, మీకు ఈవేళ మీకు చెప్పాలనుకున్నాను. ఓటు మాత్రం వేసేది ఎవరు మానకండి. అది ఎలక్షన్ టైంలో ఇంట్లో కూర్చోండి, అది పనికి వెళ్ళిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఒక చక్కటి అవకాశం ఏమిటంటే ఓటు. నువ్వు ఓటు వేసుకోకపోతే దేవుని చిత్తము కాని వారు కూడా పరిపాలనకు వస్తారు. ఓటు వేయాలి. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఉపయోగించుకోమని వచ్చే సోమవారం పై సోమవారం అక్కడ తుగుల్లో వేలాది మంది నేను చెప్పాను, మీరు వేసేయండి. మేము బుద్ధిలో ఓటు వేసి మేము బయలుదేరుతాం. ఉదయం 8 గంటలకు వెళ్ళి మేము ఓటు వేసుకుని మేము వస్తాము, మేము ఉపయోగించుకుంటాం అని చెప్పాము. మరి మన వెంకటరామరెడ్డి గారు మనం ప్రార్థన చేయమని జగన్ గారి కొరకు అలాగే కోటగారి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం. వెంకటరామరెడ్డి గారి కొరకు ప్రార్థన చేయమని కోరు చేస్తారా? అర్థం చేస్తారు. చేయలేదు దేవునికి వినాలి. ఒక మాట దైవజనుడు సరిగా చక్కటి ఒక పక్షి పాడ మత వైరాన్ని మార్పే మాన్యుడు రావాలి. మత వైరమును మార్పే మాన్యుడు, పాపాలు పోగొట్టే భక్తులు, కులమును పోగొట్టే కోవిదులు, కులాన్ని పోగొట్టే కోవిదులు రావాలి. మత వైరమును మార్పే, మత పోరాటాలు కాకుండా మత వైరమును మార్పే మాన్యులు రావాలి. మత వైరమును మార్పు మాన్యులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఎప్పుడంటే మత వైరమును మార్పాలి. పాపములు పోగొట్టు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. కులమును పోగొట్టు కోవిదులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకెప్పుడు. ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం ఏంటంటే కులమును పోగొట్టేది. మీరు
ఓట్లేసేటప్పుడు గమనించుకొని ఎవరు ఏ రీతిగా ఏ నాయకులు ప్రవర్తిస్తున్నారు గమనించుకొని నాకు నేను గమనించుకొని నీకు నీవుగా గమనించుకొని ముందుకు సాగాలి. ప్రార్థన చేద్దాం. మీ మందిరములకు నా వద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని అన్నాను. మీ ఆశీర్వాదము కొరకై దీవెన కొరకై గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరొకసారి పోటీ చేస్తున్నటువంటి వై వెంకటరామరెడ్డి గారు ఆశీర్వాదం కనుగొచ్చు. వారు చెప్పి ఉన్నారు, జగన్ గారు వారెంతో ప్రజలకు పేద ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి ఆ మేలు మరింతగా చేయడానికి మీరు ప్రార్థించమని కోరడానికి వచ్చారు. జగన్ గారి కొరకు వెంకటరామరెడ్డి గారి కొరకు అందరూ ప్రార్థిస్తున్నారు. మీ సేవకుడు ప్రార్థిస్తున్నారు. ఆశీర్వదించు. ఒలివల కొండపై చేతులెత్తి ఆశీర్వదించిన మీ చేతులు వీరిపై ఆశీర్వదించు. త్వరగా వచ్చి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారిని బహుగా ఆశీర్వదించిన కాక చెప్పండి. రాజ్కుమార్ అవకాశం కలిపేయండి. రైట్ నా లైన్